మనకి ఎప్పటికన్నా సరే ఎవ్వరు హెల్ప్ చేయరు. అందరంటే నాకు తెలిసిన వాళ్ళల్లో ఏదైనా కొంచెం ప్రాబ్లం వచ్చింది అంటే అంత అమౌంట్ కాకపోయినా ఒక కొంచెం అమౌంట్ అన్నా నేను పాపం ఇద్దాము అనేసి ఆలోచిస్తాను, హెల్ప్ కూడా చేస్తాను. కానీ పక్కన వాళ్ళకి అసలు అది అర్థం కాదు. నిజంగా నేను బాగా ఫేస్ చేశాను ఈసారి. అందుకనేసి మన దగ్గర ఏదన్నా అమౌంట్ ఉంటే అది ఎత్తి పెట్టుకోవడం తప్ప మిగతావి అస్సలు యూజ్ చేయకూడదు అనిపించింది. ఎవ్వరు మనకు నిజంగా అవసరం పడినా కూడా హెల్ప్ చేయడానికి ముందర రారు. మనం ఏదన్నా అడిగితే అబ్బా నా దగ్గర లేదురా, మన దగ్గర లేకపోయినా ఆ సమాధానం మనం ఇవ్వడానికి చాలా ఫీల్ అయిపోతుంటాము. నేను మాత్రం అసలు నా దగ్గర లేవు అది ఇది ఎంతలో కొంత అన్నా చేయాలి. పాపం ఎంత హోప్స్ పెట్టుకొని అడిగారో అనిపిస్తుంది నాకు. ఇంకా నా దగ్గర లేకపోయినా హబ్బీని బతిమలాడి పాపము ఎప్పుడు అడగలేదు అట్లా ఇట్లా. ఎందుకు అంటే అక్కడ అడిగితే వాళ్ళకి హెల్ప్ వస్తుంది అనేసి వాళ్ళు ఒక హోప్ పెట్టుకుంటారు కదా. మనం ఆ హోప్ని ఎలా ఇది చేయాలి అనుకొని చాలాసార్లు హెల్ప్ చేశాను. కానీ ఇప్పుడు నాకు మామూలుగా చూద్దామనేసే నేను కూడా అడిగేది. దేవుని దయ వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫస్ట్ నుంచి చూడండి, చిన్నప్పటి నుంచి కూడా నేను యూకేజీ చదివేటప్పటి నుంచి కూడా నాకు మా అమ్మ డబ్బులు ఒకవేళ ఇవ్వకపోయినా కొనుక్కోవడానికి నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట. ఎంత మంచోళ్ళు అంటే నేను ఏదన్నా ఒక హోంవర్క్ ఏదన్నా ఒక స్లేట్ వర్క్ రాసి ఇచ్చేస్తే నాకు 2 రూపీస్ 1 రూపీ అలా అప్పటి నుంచే నాకు అలవాటు అలా చేయడం అన్న.